కూడి చేరి వచ్చిన దైవజనులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ యొక్క ఏపీ క్యాపిటల్ ఫెలోషిప్ని నడిపిస్తున్న మరి దైవజనులు, అలాగే కమిటీ మెంబర్స్, అలాగే ప్రెసిడెంట్ గారికి, బోర్డు మెంబర్స్ వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రాత్రి ప్రెసిడెంట్ అయ్య గారు, బాలస్వామి గారు ఫోన్ చేసి, అయ్యా మీరు ఈరోజు వర్తమానం అందించా. వాస్తవానికి మా మేనత్ గారు చనిపోయిన కార్యక్రమం మీరు అందరూ వచ్చారు. కొంచెం ఆ పని మీద తిరగడం వల్ల నేను మీకు అంటే టైం నాకు లేనందువల్ల ఈరోజు కూడా కొంచెం పని ఉంది. ఆ రోజు అయినా వాయిదా వేసుకున్నాం ప్రభు కోసం, అంటే దేవుని పని తర్వాత ఏదైనా. అయితే ఇక్కడ కూడి చేరిన అభిషక్తులు, దైవజనులు, మీకు వాక్యాన్ని బోధించేంత సేవకునైతే కాదు నేను. బాప్తిసం ఇచ్చే యోహాను మాట చెప్తాడు, ఆయన చెప్పులు వారైన నొప్పుటకు నేను పాత్రను కాను. అలాగనే మీరు వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో పెద్దవాళ్ళు, సేవలో మరి ఎంతో గొప్ప సేవ చేస్తున్న దైవజనులు మీకు కలిగిన దేవుడు మీకు ఇచ్చిన సేవలో అయితే మీకు బోధించడానికి ఎవరు కాదు, కానీ కేవలం ఈ దేవుని కృపను బట్టి మాత్రమే ఇక్కడ నిలబడి ఏదో ఇచ్చిన అవకాశాన్ని దేవుడు నామ మహిమార్థకరమై వాడబడాలి. కాబట్టి ఈ యొక్క లేఖనాల్ని మనం మీతో పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మంచిది. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట మనకి యేసు ప్రభువు వారు చెప్తున్నాడు. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని వాక్యవాంక్షలను మనం వెళ్దాం. దయానిధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు గలలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా మంచి దేవ, మా మంచి యేసయ్య, గడిచిన కాలం అంతా నాయన నీ రెక్కల నీడలో నీ పిల్లలైన మమ్ములను కాచి, కాపాడి, పోషించి, సంరక్షించి సజీవు లెక్కలో ప్రభువా మీరు నిలబెట్టిన విధమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, 2025 సంవత్సరము గడిచిన 6 నెలలు నీ కృపలో భద్రపరిచి 7వ నెలలోనికి మీరు మమ్మల్ని నడిపించి 7వ నెల 17వ తారీఖున ఇటు యొక్క సేవకుల యొక్క సదస్సులో మీ సేవకుల మధ్య మమ్మల్ని నిలబెట్టుకున్న విధమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తిరిగి ప్రభా నీ యొక్క వాక్య వర్తమానంలోకి వెళ్ళబోచుండగా నిలబడేది మనుషుడే కానీ మాట్లాడేది మీరని సెలవిచ్చారు నాయన. నిలబడుతున్న మీ దాసుడునైన నన్ను మీ సెలవుసాటును వరుగుపరచుకోనండి. మీ మాట నా నోట నుంచండి, మీ బోరగా నన్ను వాడుకోనండి. మీరు మాట్లాడుచుండగా వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును దయచేయండి. వాక్యమైన దేవుడా, వాక్కు అయిన దేవుడా, మీ వాక్కుల చేత మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి. మీ మార్గంలో మీరు నిలిచినట్లుగా కృపను మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే మా మధ్యన సంచారం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే మాకు బోధించండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే మా క్రీస్తులో ఐక్యపరిచి రాకడ సిద్ధపాటు దయచేయమని యేసు దివ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు క్రీస్తు ప్రభు వారు ఇక్కడ మనకి చెప్తున్న మాట, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. ఈరోజు దేవుని సేవలోకి వచ్చిన సేవకులు అయినా మనము, అది స్వార్థకులే కానీ, కాపరులే కానీ, ప్రవక్తలే కానీ, అభిషిక్తులే కానీ, ఇంకా ఏ బిరుదులైతే దైవ సేవకులు బైబిల్లో ఇవ్వబడినాయో ఆ బిరుదులు పొందుకున్న మనమందరం కూడా మొదటి మాట, దేవుడు నన్ను సేవకు పిలిచాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుడు సేవకు నన్ను పిలిచాడు. అది సువార్థకులుగా కానీ, కాపరులుగా కానీ, ప్రవక్తలుగా కానీ, బోధించేవారు కానీ, ఏదైతే దేవుడు నన్ను సేవకు పిలిచాడు అని ఒక పిలుపుతో, దేవుని యొక్క పిలుపుతో సేవలోకి వచ్చిన దైవజనులు చాలామంది మనకి కనబడతా ఉన్నారు. అలాగే దేవుని యొక్క ఏర్పాటులో ఉండి సేవ చేసే వాళ్ళు కూడా మనం చూస్తా ఉన్నాం. దేవుని ఏర్పాటులో ఉన్న సేవకులు వారు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా దేవుడు వారిని మలుస్తాడు, ఏ విధంగా దేవుడు వారిని ఏర్పరచుకుంటాడు అనే విషయాన్ని మనం చూస్తే,
పిలుపు దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, దినమెల్లా రెండు చేతులు చాపి ప్రజలందరినీ కూడా ఆయన పిలుస్తున్నాడు. కానీ లోబడని ప్రజల వలె కొంతమంది ఉన్నారు, లోబడని ప్రజలు ఆయన పిలుపుకు లోబడి ఉన్నారు. అలాగే దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న సేవకుల యొక్క విధానం కూడా ఉన్నారు, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నారు. ఉదాహరణకి మోషే గారు దేవుడు పిలుచుకోవాల, దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఐగుప్తిలో ఉన్నప్పుడు వారు 2 సంవత్సరాల మగపిల్లలందరినీ కూడా ఫరో రాజు వారిని చంపేయమని చెప్పాడు. దేవుని ఏర్పాటులో మోషే ఉన్నాడు కాబట్టి తప్పించబడ్డాడు, పోషించబడ్డాడు. ఏమండి, ఆ యొక్క ఐగుప్తి దేశంలో ఆ యొక్క సంస్థానం లేదా ఆ రాజ్యాధికారంలో అతను పెరిగిన వాడై విద్యా అభ్యాసము చేసిన వాడై ఉన్నాడు. అంటే దేవుని ఏర్పాటులో మోషే ఉన్నాడు. అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, సంసోను గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, గిద్యోను గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు వేరు, పిలుపు వేరు. అయితే రెండిటికి దగ్గర సంబంధం ఉంది, పిలుపుకి ఏర్పాటుకి. ఏర్పాటులో ఉన్న సేవకుడి యొక్క విధానం ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి నేను దేవుని సేవలోనికి పిలుపు ద్వారా రాల, దేవుని ఏర్పాటులో ఉండబట్టి దేవుని యొక్క సేవలోనికి వచ్చాను. వాస్తవానికి మా యొక్క తల్లిదండ్రులు కానీ, మా నాన్నగారు కానీ, లేకపోతే మా బ్యాక్గ్రౌండ్లో ఎవరు కూడా సేవకులు లేరు. వారిని బట్టి నేను సేవలోకి రాల. నేను పూర్తిగా అన్యుడిగా ఉన్నాను, దేవుడు అంటే లేడని నాస్తికుడిగా కూడా ఉన్నాను. అలాగే మా యొక్క పెదనాన్న వాళ్ళు కూడా భూత వైద్యం చేసేవాళ్ళు. మా రెండవ తాత అంటే మా సొంత తాత వేరు, మా ఇంకో తాత వారి యొక్క పిల్లలు వారు ఇప్పుడు కూడా భూత వైద్యం చేస్తారు. ఆంచన గడతం దెయ్యాలు మొత్తం చేస్తూ ఉంటారు. అయితే వారిలో ఒకరు మా అన్నయ్య గారు, వారు ఈ యొక్క గుట్టని పని నేర్చుకోవడం వల్ల నేను కూడా ఆ పని నేర్చుకున్నాను. పని వరకే సహవాసం, వాటితో నేను ఎప్పుడు పాలిభాగస్తులై ఉండేవాడిని కాదు. అయితే దేవుని ఏర్పాటు ఎలా ఉండిద్ది అని మనం ఆలోచన చేస్తే, దేవుని పని ఇష్టం లేకపోయినా దేవుడు ఆ పని చేపిస్తాడు మన చేత. దేవుని పని మనకి ఇష్టం లేకపోయినా దేవుడు ఆ పనిని జరిగిస్తాడు. అలాగే దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న సేవకుడి యొక్క విధానం అన్నీ కూడా లోకం వైపు, లోకాలోచన వైపు, లోక దృష్టి వైపే ఉండిద్ది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆ పరిస్థితులన్నింటినీ మార్చుకుంటూ మనల్ని ఎక్కడ తీసుకొస్తాడంటే ఆయన పని కొరకు, లేదా ఆయన పని జరిగించుకోవడం కొరకు, లేదా ఆయన పని నడిపించడం కొరకు ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తాడు ఆ వ్యక్తిని. దేవుని యొక్క ఏర్పాట్లో మనం ఉండి లోకం వైపు, అంటే ఉదాహరణకి నేను పనిలో ఉన్నప్పుడు ధనాన్ని సంపాదించడానికి వెంపర్లాడుతూ ఉండేవాడిని, మంచి పేరును సంపాదించడానికి వెంపర్లాడుతూ ఉండేవాడిని. అలాగే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని, ఒక మంచి పేరు గుర్తింపు తెచ్చుకోవాలని వెంపర్లాడుతూ ఉండేవాడిని. దేవుడు ఏం చేశాడంటే తన ఏర్పాట్లో నేను ఉన్నాను కాబట్టి, నాకు సేవానుభవం అనేది ఏమీ లేదు కాబట్టి, నాకు వెనకమాల నుంచి కూడా ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లి నాకు లేరు కాబట్టి, దేవుడు నా మనస్సుని మలచడం ప్రారంభం చేశాడు. లేకపోతే నా యొక్క ఉద్దేశాల్ని, నా యొక్క ఆలోచనన్నింటిని కూడా మలచడం లేదా మార్చడం ప్రయత్నం చేశాడు. ఉదాహరణకి నేను ధనాన్ని సంపాదించే దాని మీద బాగా ఫోకస్ చేస్తే, ఆ ధనం సంపాదించే దాని మీద దేవుడు బ్రేక్ వేసాడు అనమాట. ఏం చేశాడంటే ఆ ధనం అంతా నా దగ్గర ఉన్నది 40 లక్షల దాకా పెట్టుబడి ఇతరులకు 2 రూపాయల వడ్డీకి, 3 రూపాయల వడ్డీలకు, లేకపోతే కర్ర వ్యాపారానికి ఇచ్చాను. ఇది 2010లో 11లో జరిగింది. 40 లక్షల రూపాయల ఆ సమయంలో, అంటే దగ్గర ఒక 10 ఎకరాలు మనం వచ్చాము రాజధాని సైడ్. అప్పుడు రాజధాని ఇంకా కాలేదు. వాస్తవానికి మా కుటుంబము, మా తాతగారు సంపాదించిన ఆస్తులే కానీ, లేకపోతే ఇంకేదన్నా కానీ, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, దేవుడు ఇచ్చినట్టుగా అన్నీ ఉన్నాయి.
నాకు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఏ అలవాటు లేదు. సిగరెట్ అలవాటు కానీ, మందు అలవాటు కానీ, లేదా ఇంకా వేరే అలవాట్లు ఏమీ లేవు. పని వాళ్ళ చేత పని చేయించడం, దగ్గర 30 మంది చేత పని చేయించే కుర్రోళ్ళ చేత చేయించేవాడిని. విజయవాడ, హైదరాబాద్, తెనాలి, ఇట్లా విశాఖపట్నము, కాకినాడ, కొన్ని ప్రాంతాలకి ఇక్కడి నుంచి మేము తయారు చేసే అంటే కిచెన్కి సంబంధించిన చెక్క సామాను తయారు చేసి ఎక్స్పోర్ట్ పంపించేవాడిని. 30 మంది వర్కర్లు చేసేవాళ్ళు. నేను వర్కర్ నుంచి వచ్చా పనిలోకి. 30 మంది చేత పని చేయించాను. డబ్బు అసలుకి ఆ డబ్బులు ఉన్నప్పుడు మనుషుల విలువ నాకు తెలియదండి. మనుషుల విలువ అంటే తెలియదు. డబ్బుతోనే మాట్లాడతాం, డబ్బుతోనే చేసేవాడిని. నాకైతే పెద్దవాళ్ళందరూ కూడా నా కింద పని చేయడానికి వచ్చేసారు, అంటే పని చేస్తున్నారు కూడా. అంతగా దేవుడు హెచ్చించాడు. దగ్గర 240-50 మంది మీద ఇప్పటికీ ప్రెసిడెంట్గా ఉన్నా, కానీ దేవుడి సేవలోకి వచ్చిన తర్వాత ఆ పోస్టుని నేను తీసుకొని వదిలేశాను. 240 మందికి మనిషికి 2 లక్షల రూపాయల గారికి కుటీర పరిశ్రమ కింద లోన్లు ఇప్పించాను. అలాగే ఎంఆర్ఓ దగ్గర మా రత్నాల చెరువులో కలెక్టర్ గారి దగ్గర, ఎంఆర్ఓ దగ్గర అర్జీ పెట్టాం. ఎవరైతే కూలి పని, ఆలు పని చేసుకున్నారో వారికి మనిషికి 3 సెంట్లు స్థలం ఇవ్వాలి. అది ప్రపోజ్ కూడా చేశారు, అది కూడా వచ్చింది. అలాగే కరెంటు సబ్సిడీ మామూలుగా అయితే వ్యాపారానికి 10 రూపాయలు, 12 రూపాయలు యూనిట్కి ఛార్జ్ చేస్తారు. నేను ప్రెసిడెంట్గా ఉన్న టైంలో లోన్లు ఇప్పించాను, ఈ స్థలాలకి సంబంధించింది ప్రాసెస్ చేయించాను. అలాగనే మూడవది కరెంటు కేటగిరీ ఏదైతే వాణిజ్య వ్యాపారం కింద ఉన్నదో దానిని కుటీర పరిశ్రమ కింద యూనిట్కి ₹20 కాడికి మా 240 మందికి ఆ సబ్మిటర్లో ఇప్పించాం అన్నమాట. నేను చేసిన మంచి పనులు బట్టి ఇప్పటికి కూడా ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలే, ఎవరు ఉండలేదు. ప్రెసిడెంట్గా ఇప్పుడు నన్ను ఉండమంటారు. నేను ఏ కార్యక్రమానికి వెళ్ళను. అది అఖిల భారత విశ్వకర్మ పరిషత్ అని పంచముత్తులదారుల సంఘానికి ప్రెసిడెంట్ మంగళగిరికి టౌన్గా రిజిస్ట్రేషన్ అయిన బాడీ, దాంట్లో ఉన్నాను. అయితే 2012-13లోనే నేను దానికి నాశనం చెప్పేశాను. నేను ఉన్నాను చెప్పాను. గత 10 ఏళ్ళ నుంచి చేశాను, మంచి కార్యక్రమం జరిగినాయి. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉండిద్ది దేవుడు ఏర్పరచుకుంటే అని అనడానికి 2009లో మా తల్లిగారి కొరకు నేను దేవుని యొక్క ఇంటి మీద ఒక ప్రేయర్ టవర్, అంటే ఒక ప్రేయర్ చేసుకోవడానికి మా అమ్మగారి కొరకు ఒక మందిరాన్ని కట్టించాము. మందిరాన్ని కట్టిస్తే అది మా అమ్మగారికే, అది నాకు కాదు, నా యొక్క వృత్తి కాదు. మా అమ్మగారు ఏంటంటే ఆమె ప్రార్థన చేసుకునేది. ఆమె దగ్గర కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. వారు దర్శనం చూడటం వల్ల, అయితే వారికి ప్రవచనం చెప్పడం, ప్రార్థన చేసి సంథింగ్ ఏదో వారి మధ్య కొంతమంది స్త్రీలు వాళ్ళతో ప్రార్థన చేసుకుని వారి కొరకని పైన దేవుని మందిరం కట్టారు. నేను చేసిన అది మంచి పనో చెడ్డ పనో అది కానీ మందిరం కట్టారు. మందిరం కట్టిన తర్వాత ఆ మందిరానికి ఇక కొంతమంది సేవకులు, కొంతమంది ఆ మందిరంలో ఆరాధన జరగాలి, లేకపోతే క్రమం జరగాలి, ఇది చెబుతున్నారు. కానీ ఎవరో ఒకళ్ళు తీసుకురావడం, ఆదివారం వాక్యం చేయడం, వాళ్ళకి కానిపించి పంపించడం, వెళ్ళిపోవడం. ఇద్దరు ముగ్గురు వచ్చేవాళ్ళు అంతే. నేను ఎక్కువ మంది కూడా వచ్చేవాళ్ళు కదా ఆ టైంలో. 2 వచ్చేవాళ్ళు, అది కూడా ఇచ్చేవాడు. అలా కొన్ని సంవత్సరాలు జరిగినాయి. ఆ నవలూరు ప్రాంతంలో కూడా ఆనందరావు పాస్టర్ గారు అని చనిపోయాడు. ఆయన పెద్దకొస్తాను ఆయన గారిని కూడా పిలిస్తే పాపం వచ్చాడు, మంచి సాక్ష్యం చెప్పాడు. చక్కగా ఆయనే పాటలు కూడా రావు. అసలు దేవుని ఎలా ప్రార్థించాలో తెలియదు. నా పరిస్థితి నాకే తెలియదు. దేవుడి విషయం అంటే నాకేం తెలియదు. జీరో అండి, పూర్తి జీరో. అయితే ఆ సమయంలో ఇంకా ఇట్లా పాస్టర్ గారి చేత వాక్యాలు చేయడం జరుగుతూ ఉంది. ఒక డబ్బులు ఇచ్చి పంపించామని నా పని నేను చేసుకుంటా ఉండేవాడిని. అయిపోయింది. కరెక్ట్గా 2012-13 వచ్చేపాటికల్లా నేను ఇచ్చిన 40 లక్షలు జనం ఎగ్గొట్టడం ప్రారంభం చేశారు. కట్టిన 4 వడ్డీ ఇచ్చాము, ఇక్కడ వడ్డీ ఇవ్వలేము, అసలు కూడా ఇవ్వలేము అని చెప్పి కొద్దిగా పెద్ద అమౌంట్లు తీసుకున్న వాళ్ళు ఐపీ నోటీసులు కోర్టు ద్వారా పంపించారు. నాతో పాటు కొంతమంది రెడ్డి గారు అని ఆళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నారు. మొత్తం 5 పంపించారు. వాళ్ళ నేను కూడా ఉన్నా. డబ్బులన్నీ 40 లక్షలు ఆర్థికంగా బ్రేక్ అయిపోయినాయి. ఇంకా పని వాళ్ళు నిదానంగా మానేయడం ప్రారంభం చేశారు. వాళ్ళు కూడా అడ్వాన్స్లు 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ పనిచేసే వాళ్ళకి ఇప్పుడు కూడా అదే ఉండే ₹1,00,000 అడ్వాన్స్ తీసుకొని ఎగ్గొట్టడం ప్రారంభం చేశారు. ఇక రాను కర్ర వ్యాపారం తగ్గిపోయింది, బిజినెస్ తగ్గిపోయింది. దారులన్నీ మూసుకుపోయినాయి. నాకు సన్నిహితంగా ఉండేవాళ్ళు మా కుటుంబ సభ్యులే కానీ ఎవరన్నా కానీ వాళ్ళు రూపాయి వడ్డీకి ఇవ్వమని చెప్పి బ్యాంకులు వేసుకుంటే వాళ్ళకి ఎంత భయం వేసి రూపాయి వడ్డీకి ఇవ్వమని చెప్పి నాకు 5 లక్షలు 6 లక్షలు డబ్బులు ఇచ్చేవాళ్ళు. అట్లా ఇచ్చిన డబ్బులు కూడా ఈ 40 లక్షల్లో ఉన్నాయి.
ఉన్నాయి. నేను సంపాదించిన 10 లక్షలు 12 లక్షల డబ్బులు ఎవరి దగ్గర అయితే రూపాయి 2 రూపాయలు వడ్డీ తీసుకొచ్చానో వాళ్ళకి నెల నెల కడుతున్నా. మాట రాకూడదు, ప్రెసిడెంట్గా ఉండా, మనం గౌరవంగా బతుకుతున్నాం, అన్ని విషయాల్లో బాగుండాలని చెప్పి వాళ్ళకి మాట రాకుండా నేను డబ్బులు నాకు ఇచ్చిన వాళ్ళకి నేను ఏనాడు కూడా వాళ్ళని డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళే ఇంటికి వచ్చి చూడు వ్యాపారం బాగా జరుగుతుంది, మంచిగా చేస్తున్నాడు, బిజినెస్లో పెడితే మనకు కూడా ప్రభావించిందని ఇచ్చారు. ఇంకా వాళ్ళ నా దగ్గర ఉన్న 10 లక్షల క్యాష్ నిదానం నెల కట్టుకుంటూ వచ్చేసాను. చివరికి అవి కూడా అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మా మిస్సెస్కి చేయించిన బంగారం ఏదైతే నాకు సంథింగ్ ఆ బంగారం ఏదైతే ఉందో నాది ఏదైతే బంగారం ఉందో కూడా తాకట్టు పెట్టేసాము. ఐలాండ్ దగ్గర ఒక ప్లాట్ కొంటే అది కూడా దాన్ని తాకట్టు పెట్టేసాం. పూర్తిగా నీళ్ళలోకి వెళ్ళిపోయాను అనమాట, జీరోలోకి వెళ్ళిపోయాను. నా కళ్ళ ముందు కనబడుతుంది ఏంటంటే 40 లక్షల రూపాయలు నేను జనానికి కట్టాలి, ఆ స్థితికి వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళిపోయారంటే నా పరువు పోకూడదు, నా గౌరవం పోకూడదు అనే ఉద్దేశంతో నేను నాకు నమ్మిక ఇచ్చిన వాళ్ళ దగ్గర మాట రాకూడదు అని చెప్పి వాళ్ళు వడ్డీలు కట్టుకుంటూ వచ్చా. తీసుకున్న వాళ్ళు వడ్డీలు ఇవ్వకపోగా అసలు కూడా ఇవ్వమని చెప్పి నోటీసులు ఇచ్చారు. సిపిఎం ఆఫీస్ కాడికి వెళ్ళి పెద్దలతో మాట్లాడాము, అలాగే కొంతమంది పెద్దలు కూడా పిలిచి మాట్లాడాము. సమస్య అయితే పరిష్కారము కాలేదండి. వాళ్ళు ఇచ్చిన చెక్కులు నోట్లు అన్నీ మా దగ్గర అట్టగా ఉన్నాయి. సరే ఏదేమైనా నాకంటే ఇచ్చిన వాళ్ళు పెద్ద అమౌంట్ ఇచ్చిన వాళ్ళు అంతా కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు, కొద్దిగా వాళ్ళకి 20 లక్షలు పోయినా నష్టం లేదన్నమాట. వాళ్ళకి మనలాంటి వాళ్ళకి ఏంటంటే మనం తీసుకున్నాం కాబట్టి ఇది కష్టం. సరే దారులన్నీ మూసుకుపోయిన తర్వాత నేను 2009లో ఆ ప్రార్థనా టవర్కి కట్టిన ఆ మందిరంలోనికి 2013లో ఇక నేను పైకి వెళ్ళి మందిరం బలిపేట వింటుంటే కాలు ఇడిజాపి కొనుక్కున్నా, అడ్డంగా కొనుక్కొని ఇంకా నేను చనిపోతే బాగుండు, ఇంకెందుకంటే ఇంకా ఒత్తిడి ఎక్కువ అయిపోతా ఉంది. అయిన వాళ్ళు కానీ స్నేహితులు కానీ కొంతమంది తెలిసిన వాళ్ళు కానీ ఇంకా నడి బజాట్లో చొక్కా పట్టుకొని మరి బూతులు తిడతారు, భార్యలో తల్లిలో ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. అది సమాజంలో మనం చూసాం. మనం కూడా డబ్బులు ఇవ్వకపోతే ఆ బూతులు అయితే వాడడం కానీ గట్టిగా మాట్లాడేవాడు అంతే. అసలు ఎవరిని కూడా బూత్ మాట్లాడడం కాదు, డబ్బులు ఇవ్వమని గట్టిగా అడిగేవాడు అంతవరకే. కానీ మిగతా వాళ్ళ మటుకి చాలా ఘోరంగా మాట్లాడేవాళ్ళు. ఆ మాటలకి కొంతమంది సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడైతే ఆన్లైన్లో చాలామంది లోన్లు తీసుకొని బెట్టింగ్ యాప్లు లేకపోతే డబ్బులు తీసుకొని వాళ్ళు మాట్లాడే మాటలకి సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. అప్పుడు ఏంటంటే ఇంత టెక్నాలజీ లేదు, ఆ మాటలకే ఏమి తినబుద్ధి కాకో లేకపోతే ఇంకా సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతారు. నేను అలా అనకముందు నేను ఊహించుకుంటున్నా ఇలా జరగబోతుంది పరిస్థితి, ఇంకా చనిపోతే బాగుందని దేవుని మందిరం అనుకొని ఉంటా ఉన్నాను. అందులోకి మా తెలిసిన బంధువులు మందిరంలోకి వచ్చేసి పైకి ఒక వచ్చేసేసి, అయ్యా బంగారం రేటు తగ్గిందంట, నేను ఇప్పుడు అర్జెంట్ బంగారం కొనుక్కోవాలి, నీకు ఇచ్చిన 3 లక్షలు నాకు డబ్బులే అంటున్నాను. నేను అమ్మా నీకు వడ్డీ ఇస్తున్నా కదా, డబ్బులేం ఆగలేదు కదా, ఇప్పుడు ఈ నెలవరకు వడ్డీ కాగిందంటే వడ్డీ కాదు నాకు మొత్తం కావాల్సిందే, నాకు ఇచ్చేయాల్సిందే అని. వడ్డీ అంటే 9,000 అట్టగొట్ట కట్టేస్తాం, లేకపోతే 6,000 అట్టగొట్ట కట్టేస్తాం. 3 లక్షలు కట్టాలంటే లేవు కదా, అవకాశాలు అన్నీ పోయినాయి. ఇంకా ఆ వచ్చేపాటికి ఇంకొచ్చి నాకు భయం వేసింది, ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు నువ్వు ఇలా అడుగుతున్నావు అని బంధువులు అడిగితే, మీ డబ్బులు ఎక్కడో ఆగిపోయినాయి కదా, మీ డబ్బులు ఎక్కొట్టేశారని చెప్పేసి తెలిసిపోయింది, అది మేము విన్నాము, అందుకనే మా డబ్బులు అసలు కావాలనే మాట చెప్పేసినాము. ఇంకా చూడండి, అంటే డబ్బులు ఆగిపోయిన అనగానే ఆటోమేటిక్గా అందరూ ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు ఇవ్వాలని నువ్వేం తలదాకడం పెట్టి తెచ్చి నువ్వు చచ్చిపోతావు బతుకుతావు మాకు అనవసరం, మా డబ్బులు తెచ్చి తలపేలు చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, మేము అది చేసుకోవాలి, బంగారం కొనుక్కోవాలి, వడ్డీ కొనుక్కోవాలి, 100 సార్లు వస్తాయి. వడ్డీ ఇచ్చినా కానీ ఆగని పరిస్థితులు వచ్చేసినాయి. ఇంకా అదే సమయంలో చాలా బాధపడుతూ చనిపోతే బాగుండు అనుకున్న తర్వాత చెల్లెమ్మ ఇస్తారా అని చెప్పేసి వచ్చేసే కిందకి ఆమె పంపించేశారు. తర్వాత డబ్బులు ఇచ్చిన అతను ఫోన్ చేస్తే అతను బంగారు కొట్టులో డాంగే గారని ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. అతను కూడా డబ్బులు ఇప్పిలేకపోయాడు, ఇవ్వాల. సరే సంథింగ్ ఏది ఏమైనా ఆ ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అలా వచ్చేసినప్పటికీ ఇక నాలో ఒక దాన్ని ఏమంటారంటే పేలమొహమో ఇది అంటారు కదా, మనిషి ఆ మొహం పడిపోతే మా అమ్మ చూసి ఏంటబ్బాయి మొహం అలా ఉండవు, అన్నం తినట్లేదు, తగ్గిపోయావు, పీక్కుపోయావు, కళ్ళు లోపల గుర్తుపోయి ఎందుకు అలా ఉండమని చెప్తే, ఎన్నాళ్ళు నేను ఎవరికి మా ఫ్యామిలీ విషయంలో ఇటువంటి షేర్ చేసుకోను, ఏదన్నా షేర్ చేసుకుంటే మా భార్య గారికి షేర్ చేసుకునేవాడిని. ఇంకా ఆమె ఓదార్చే పరిస్థితులు మనం చక్కబడతాయి అని. మా అమ్మగారు ఏంటంటే ప్రార్థనాపూర్వకంగా ఉండేది కాబట్టి ఆమె చెప్పేవాడు కాదు, తల్లికి చెప్పాడు కాదు. ఆమె ఆ రోజు మొత్తం ఓపెనింగ్ చెప్పాను.
మరి మనమైతే ఆ సమయంలో పొలం అమ్మితే అంత డబ్బులు రావు. మాకు ఉన్న పొలం అమ్మితే 40 లక్షలు రావు డబ్బులు బాకీ తెచ్చడానికి. ఒక 10 లక్షలు 12 లక్షలు వచ్చాయి అప్పుల్లో ఉన్న పొలానికి. సరే, ఇంకా ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మా అమ్మ ఏం చెప్పిందంటే, ప్రార్థన చేద్దాం, మనం ఒక వారం రోజులు ప్రార్థన చేద్దాం, నేను ప్రార్థనకు రాదని చెప్పేసి అంది. ఇంకా మా అమ్మ ఏమంటే మోకాళ్ళు వేసింది. మా అమ్మ, నేను మా అమ్మ పక్కన మోకాళ్ళు వేసాను, మా మిస్సెస్ వెనకమని ఉంది, ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రార్థన చేస్తుంటే ఆమె ప్రార్థన చేస్తున్నాయా, బిడ్డ ఎంతకన్నా తుంగిపోతున్నాడు, బిడ్డ ఎంతకన్నా నలిగిపోతున్నాడు, అన్నం తింటలేదయ్యా, చాలా వేదన అయ్యా, చాలా మంది వచ్చి అడుగుతారేమో భయపడుతున్నాడయ్యా, చాలా దుఃఖపడుతున్నాడయ్యా అని చెప్తుంటే నాకు కళ్ళ నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి. ఇంకా తెలుసుకొని ఏడుస్తున్నా. ఎంత ఏడిచానంటే, బైబిల్ గ్రంథంలో దావీదు చెప్పినట్టుగా నేను నా కన్నీళ్ళతో నా పరుపు తేలింది అంటున్నాడే, అది కావ్య రూపంలో రాశాడో లేదా ఎలా రాసాడో తెలియదు, కానీ నాకైతే మా మందిరంలో టైల్స్ ఉన్నాయి. నేను కాచిన కన్నీళ్ళన్నీ నా మోకాళ్ళ దగ్గర ఉండి నా మోకాళ్ళు రెండు తడిసిపోయాయి అనమాట. రెండు తడిసిపోయి ఇన్న కన్నీళ్ళు ఎలా వచ్చినాయి తర్వాత అనిపించిన అంత దుఃఖం వచ్చేసింది. సరే, ఆ దుఃఖంలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నేను అనుకున్నా, ప్రభువా నీ పరిచర్య ఏంటో నాకు తెలియదు, నీ మందిరం అంటే ఏంటో నాకు తెలియదు, అసలు నీ యొక్క పని ఏంటంటే కూడా నాకు తెలియదు, అసలు నీ వైపు నేను చూసిన వాడిని కాదు, నేను తెలుసుకున్న వాడిని కూడా కాదు. ఏదో మన లోకస్తులు కనుక దండం పెట్టుకొని పని ప్రారంభం చేస్తారే, అట్లా ప్రారంభం చేసేవాడిని. ఏదన్నా పని చేసేటప్పుడు నాకు అసలు నేను ఎలా ప్రార్థించాలో కూడా నాకు తెలియదయ్యా. నేను కనుక ఈ సమస్య నుంచి బయటపడితే కనీసం మీటింగ్లో పరదా పట్టాలు వేయటం కానీ, కుర్చీలు వేయటం కానీ, లేదా స్టేజీ బలాలు కట్టడం కానీ, లేకపోతే ఏదో ఒక పని ఊడవటమే కానీ ఏదో ఒక పని చేస్తాను ఆయన, ఈ సమస్య నుంచి నన్ను బయట పోయిన ఆయన అని ఇలాగనే వచ్చిన మాటలతో ప్రార్థన చేశాను. ప్రార్థన చేసుకొని అలాంటి తీర్మానంతోనే అనుకున్నాను. అయిపోయిన తర్వాత కరెక్ట్గా 3 రోజులు అదే ప్రార్థన. సాయంత్రం మా అమ్మతో కలిసి ప్రార్థన గంటలు చేస్తే మా అమ్మ చేసేది, నేను ప్రార్థన చేయలేక కొనుక్కునేవాడిని. ఆమెతో పాటు ఆ ప్రార్థన ఎంత ఉండేవాడిని కానీ నాకు ప్రార్థన వచ్చేది కాదు. ఈ తీర్మానం అయితే చేసుకున్నాను. దేవుడు అనుకోని రీతిగా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, లేకపోతే కొంత సిపిఐ ఆఫీసులో పెద్దల మధ్య పెట్టినా, లేకపోతే పరిష్కారం కాని సమస్య ఎవరైతే పెద్ద మనుషులు తీసుకున్నారో వారు 3 రోజుల తర్వాత వాళ్ళే ఫోన్ చేసి, అయ్యా నీ డబ్బులు ఇస్తాము, వచ్చి మా చెక్కు నోట్లు ఇచ్చానండి అని చెప్పారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగానే ఇంకా నేను ఆ చెక్కు నోట్లు తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో ఈ 3 సంవత్సరాల వాటికి వడ్డీ రూపాయి కూడా ఇవ్వము, వడ్డీ ఇవ్వము, అసలు ఇస్తామన్నారు. రూపాయి కూడా వడ్డీ ఇవ్వము, అసలు ఇస్తామన్నారు. దేవుని స్తోత్రం, ఎంతమంది ఇచ్చేది అన్నారు. ఆ డబ్బులు ఇచ్చారు. ఆయన తర్వాత ఇంకొక ఆయన ఫోన్ చేశాడు, సేమ్ ఫోన్ చేశాడు. మేము ఫోన్ చేసినా, పెద్దలు తీసుకెళ్ళినా, గొడవడినా డబ్బులు ఇవ్వరాళ్ళు. కేవలం 3 రోజులు కన్నీటి ప్రార్థనకి వాళ్ళ హృదయాలు కరిగి వాళ్ళే ఫోన్ చేసి డబ్బులు ఇస్తాము, మా చెక్కు నోటు తీసుకొని రండి అన్నారండి. అది నాకు ఆశ్చర్యం కలిగించింది. అసలు నాకు ఆశ్చర్యం. ఎందుకంటే ఆ టైంలో రాజకీయంగా తిరుగుతూ ఉన్నాము, పలుకుబడుతూ ఉన్నాము, పెద్దలు తెలుసు, పోలీసులు తెలుసు, మంచి హోదాలో ఉన్నాం. డబ్బులు ఏమన్నాడు తెలియదు. మనం ఎంత పోయి మొత్తుకున్నా రావు కదా, వాడు ఏమన్నా ఉంటాడు, వాడు ఇవ్వడానికి మనం తీసుకోలేం కదా. వెళ్ళామంటే మా దుమ్మి కేసు, మర్డర్ కేసు, ఏదో కేసు పెడతాడు, అవసరం మనం పోషించాలండి. సరే, ఇంకేదేమైనా ప్రార్థన ద్వారా వారి హృదయాలు కలిగి వాళ్ళే ఫోన్ చేసి డబ్బులు వేయడం ప్రారంభం చేశారు. డబ్బులు వచ్చిన తర్వాత వచ్చిన గంటకి ఇంటికి వస్తున్నా ఉండగానే వాళ్ళు ఫోన్ చేసి, అప్పుడు చిన్న ఫోన్లు ఉండేవి, చిన్న ఫోన్లు వస్తా ఉండగానే ఫోన్ చేసేవాడిని. ఇంటికి రాగానే టేబుల్ మీద పెట్టి, ఇదిగో నీ 3 లక్షలు, ఇదిగో నీ 2 లక్షలు, ఇదిగో నీ 1 లక్ష, ఇదిగోని డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేసాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను అనుకున్నా, అంటే దేవుని పని నేను చేయటం కోసమే దేవుడు ఇన్ని దారులు మూసేసాడా, దేవుడిలో రావడానికి దేవుడు నన్ను ఇన్ని దారులు మూసేసి దేవుడి వైపు నడిపించాడా అని చాలా ఆశ్చర్యం కలిగించింది. ఏదైతే అనుకున్నాను దేవుడి పని నేను చేస్తా ఉండడం కూడా ఇది కూడా ఒక పెద్ద మిరాకిల్. ఏం చేయాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు. బాకీలన్నీ తీరిపోయాయి. ఇంకా నేను ప్రశాంతంగా ఇంట్లో ఉన్నా, ఇంట్లో నుంచి బయటికి రాట్లా. 3 నెలలు ఇంట్లో ఉంటే ఆర్సెల్ బైబిల్ అని పెద్ద అచ్చులు ఉండేది. నాకు చదవటం రాదు, బైబిల్ చదవటం రాదు. ఫస్ట్ నుంచి చదువు రాదు. 7th క్లాస్లో మానేసా, చదవటం అంత లేదు. అక్షరాలు ఒక్కొక్కటి గుడించుకొని 3 నెలలు నేను బైబిల్ చదివాను. బైబిల్ చదవడం అంటే అన్ని పుస్తకాలు చదివేలా, ఏదో నాకు వచ్చిన రాని మాటలతో చదువుకుంటూ వస్తా ఉన్నా. ఆ సమయంలో స్థానికంగా ఉండే ఆర్సెల్ చర్చిలో ఎవరైనా వాక్యం చెప్పాలని ఆసక్తి గల వారు ఉంటే
ఈ బలిపీఠం ఎక్కకుండా ఈ 45 దినాల్లో వాక్యాలు ఒక పావు గంట చెప్పొచ్చు అన్నారండి. ఆ మాట నాకు చెవులు పడింది. నేను చెప్పగలను అనుకున్నా, అసలు నాకు ఏమీ తెలియదు. అసలు నాకు నేను ఒక దగ్గర తరఫీదు చేయాలా, ఒక దగ్గర నేను వాక్యం నేర్చుకున్నా, ఒక దగ్గర నేను శిష్యరేఖం చేయాలా, ఒక ఆదివారానికి క్రమం కూడా ఒక మందిరానికి నేను వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలా. ఒక సోమవారం తోటగాడికి వెళ్ళేవాడినేమో బాధలో అవన్నీ సంభవించినప్పుడు. ఇంక ఈ క్రమంలో ఇక ఆర్సన్ చర్చిలోకి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ బలిపీఠం పక్కన నుంచొని ఒకరోజు వాక్యం చెప్పాను. వాక్యం చెప్తే ఆ మొదటి రోజు దేవుని యొక్క ఆత్మ చేత చెప్పినప్పుడు వాక్యం నాకు తెలియకుండా ఏం చెప్పాను చెప్పేశాను. చెప్పిన తర్వాత మా ఇంటి మళ్ళా మేకల రాజా గారు అని వాళ్ళ ఆవిడ వాక్యం విని వాళ్ళ ఆవిడ వాళ్ళ చెల్లెలు కంతేరు సంసోన్ గారికి చెప్పారు, ఫలానా మా అబ్బాయి మా అవుతాడు, ఆయన ఆశించిన వాక్యం చెప్తున్నాడు, పిల్లాడు బాగా చెప్తున్నాడు. నాకు తెలియదు బాగా అంటే ఏంటో తెలియదు, బాగా లేదంటే ఏంటో కూడా తెలియదు. సరే చెప్తా అనగానే వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేశారు పాస్టర్ గారు, కంతేరు సంసోన్ పాస్టర్ గారు ఫోన్ చేశారు. అయ్యా మనకి 4 సంఘాలు ఉన్నాయి, కొప్పరావులు, చేపురావులు, చావలమూడి, మరి చేపురావులు, ఈ 4 సంఘాలు ఉన్నాయి, నువ్వు వాక్యం చేయడానికి రావాలన్నాడు. అసలు నాకు ఏంటో తెలియదు, ఆయన ఎలా సంభవిస్తుంది అయ్యగారు లేకపోతే అమ్మగారు పాస్టర్ గారు ఇంతే. ఇంకెళ్ళాను, వెళ్ళిన తర్వాత చెప్పమంటే 6 సంఘాల్లో జనం ఎక్కువ మంది ఉన్నారు. నిలబడితే మాట్లాడట్లా, ఒళ్ళు తడబడిపోతుంది, కాళ్ళు ఇదైపోతుంది, చెబుదాం అనుకున్న వాక్యం చెప్పలేకపోతున్నా. చాలా భయంకరమైన అలజడి వచ్చేసింది. ఇంకా ఆయన అన్నాడు, రాయ రుద్దంగా రత్నంగా మారింది, ఇవేం పర్వాలేదు, నిలబడి చెబుతానే ఉండు అన్నాడు. 1 వారం కాదు, 2 వారాలు కాదు, ప్రతి వారం ఆయన ఫోన్ చేసి పిలిచేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అలా చెప్తూ ఉండగా దేవుడు తెలియకుండానే ఆయన పనిలోకి నన్ను లాగేసుకున్నాడని అర్థమైపోయింది. ఆయన పని ఎంత చేస్తే అంత నాకు ఏదైతే నేను పోగొట్టుకున్నాను, ఆ బంగారమో లేకపోతే ఆ ల్యాండ్ లేకపోతే ఏదైతే పోయినాయో అన్ని దేవుడు నాకు మళ్ళీ సమృద్ధిగా ఏవు గారికి ఇచ్చినట్టుగా 200గా ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ డబ్బు వచ్చిన తర్వాత సేవలు వేసి మళ్ళీ ఏం చేశానంటే వ్యాపారంలోకి పోయా. వ్యాపారంలోకి పోతే ఎక్కడ పోతే అక్కడ నష్టం. ఎక్కొడతారు. ఇప్పుడు కూడా ₹1,00,000 1,40,000 రావాలి. ఇప్పుడు కూడా ఎక్కొట్టేసారు. ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు ఇవ్వాల్సిన పేర్లు అక్కడక్కడ చెప్పమని చెబుతా. అలా అవమానించినట్టు చెప్పను. దేవుడు నా అప్పులను తీసేసాడు కాబట్టి వాళ్ళ అప్పులు కూడా నేను వదిలేసుకున్నాను. ఆ డబ్బులు వచ్చిన తర్వాత వ్యాపారం చేస్తుంది, వ్యాపారం అంతా నష్టం వచ్చింది. ఇంక ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఇంకా దేవుడి సేవలోనే ఉండిపోయాను. నేను తర్వాత ఆలోచించుకుంటే నా సాక్షి పుస్తకాన్ని రాయటం ప్రారంభం చేస్తే నా సాక్షి పుస్తకంలో దేవుడు ఎలా నన్ను మలుచుకుంటూ తీసుకొచ్చి ఏర్పాటు చేసి ఆయన పని వరకు ఇందుకున్నాడు అనేది నాకు అర్థమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు తాడికొండలో ఒక సంఘము, మంగళగిరిలో సంఘము, మరి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఆయన పని వాటికి ఎప్పటికీ ఆగదు. నేను ఆగల. నీకు మాట అతిశయంగా చెప్పట్లేదు, కానీ ఏ ఆదివారం కూడా ఒంటిలోకి బాగాకో, పరిస్థితులు బాగాకో, బండి పంచర్ అయ్యో లేకపోతే ఇంకా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఏ ఒక్క ఆదివారం ఇప్పటి వరకు కూడా తుఫాను వచ్చిన, మధ్యకాలం తుఫాను వచ్చినాయి, కాలం లేరులేపాన్ని, ఒక్క ఆదివారం కూడా ఆరాధన మానలేదండి. నాకు తోటి సేవకుడు కూడా లేడు, ఎక్కడ వెళ్ళి వాకింగ్ చెప్పడానికి వెళ్ళండి అంటే అంత లేదు. నేను మా మిస్సెస్ తాడికొండ, మంగళగిరి. ఎంతటి ఆ భయంకరమైన పరిస్థితులు అనుకోకుండా ఏ ఆదివారం ఆయన బలిపీఠం దగ్గర నేను లేకుండా లేదు. దేవుడి నామాన్ని మహిమార్థకరంగా ఆరాధన జరిగించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి తాడికొండలో దేవుడిచ్చినట్లుగా దేవుడిచ్చింది. అది నేను సేవలోకి రాకముందు 4 సెంట్లు స్థలం అక్కడ కొన్న స్థలము ఇప్పుడు అమ్ముకుంటే 40 లక్షల దాకా వస్తాయి. కానీ అప్పుడే 2022లోనే 21లోనే దేవుడికి అది సమర్పించడం జరిగింది. అక్కడ మందిరం వేయడం జరిగింది. అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది అన్నిల మధ్య. దేవుని మహాప్రభుని బట్టి మీటింగ్స్ కానీ కార్యక్రమాలు కానీ చాలా దేవుడు అద్భుతంగా జరిగిస్తూ ఉన్నాడు. సేవా పరీక్షలు దేవుడిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకున్నా చాలా మంది పిలుపుంది అంటా ఉన్నారు, కానీ ఏర్పాటులో ఉన్నవాడు ఎన్నిసార్లు బయటకు వెళ్దామన్నా కానీ దేవుడు లాక్కొచ్చి మళ్ళీ ఆ సేవలో తీసుకొచ్చి పెడతాడు. పిలుపున్నవాడేమో విని ఊరుకుంటాడు. ఆయన ఏర్పాటులో ఉన్నవాడు దేవుడు తీసుకొచ్చి నువ్వు ఎడిపోయినా ఏ వ్యాపారానికి పో, డాక్టర్ వ్యాపారానికి పో, పెళ్లిళ్ళు మ్యారేజ్కి పో, లేకపోతే ఇంకేటన్నా పో, నువ్వు చేయాల్సిన పని నీ ద్వారా జరిగించాలి కాబట్టి తీసుకొస్తాడు. నీ ద్వారా ఒక్క వ్యక్తినైనా దేవుడు మార్చాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ ద్వారా నీ ఇంట్లో కానీ, నీ బంధువుల్లో కానీ, లేకపోతే నీ స్నేహితుల్లో కానీ, తెలిసిన వర్గంలో కానీ ఎవరినైనా ఒక్క వ్యక్తినైనా మారటం కోసం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఒక మాట చదువుకొని మనం ఇంకా ముగించేసుకున్నాం, 10 నిమిషాలు ఉంది కాబట్టి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే అపోస్తలుడైన పౌలు ఒక శ్రేష్టమైన సంగతిని ఇక్కడ చెప్తా ఉన్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి కలిగిన మనస్సును, దయాతత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి అన్నాడు. చూడండి, ఇప్పుడు దేవుని చేత ఏర్పరచబడిన వారిలో ఉండవలసిన, సేవకుల్లో ఉండవలసిన గుణ లక్షణాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు సేవకుల్లో మనలో ఉండవలసింది ఏంటంటే, మొదట పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉండాలండి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టమైన వారిగా మనము ఉండలేము. ఒక సేవకునిగా మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడే మన సంఘంలో చేర్చబడిన వారు కానీ, లేదా మనం చూస్తున్న వారు కానీ వారు కూడా పరిశుద్ధులుగా మార్చబడతారు, లేదా పరిశుద్ధులు దిద్దుకోవడానికి అవకాశం ఉంటుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవడో కూడా ఆయనను చూడలేరు. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. దైవ సేవకులుగా ఏర్పరచబడిన, పిలువబడిన మనలో పరిశుద్ధత అనేది ఒకటి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో పిలుపుకు తగ్గట్లుగా మన జీవితము ఉండాలి. దేవుడు మనల్ని దేంతో మనం పిలిచాడు, అంటే ఏ ఉద్దేశంతో దేవుడు పిలిచాడో ఆ పిలుపుకు తగ్గట్టుగా మనం జీవించాలంట. పిలుపుకు విరుద్ధంగా జీవిస్తే, ఆ విరుద్ధంగా వెళ్ళిన ప్రదేశాల్లో మనకి కష్టాలు, నష్టాలు, బాధలు, వ్యాధులు, రోగాలు, అప్పులు, సమస్యలన్నీ కూడా మన చుట్టుముడతా ఉంటాయి. దేవుడు పిలుపుకు తగ్గట్టుగా మనం సేవ చేస్తే మన సేవను అభివృద్ధి చేస్తాడు. రెండవది, మన సేవలో మనం అనుకుంటాం, మనుషులు మన మందిరంలో జనం లేరే, 10 మంది కూడా లేరు, 20 మంది కూడా లేరు, పోషించబడతలేదు అనుకుంటాం. కానీ దేవుని యొక్క ఏర్పాటులో మనం ఉంటే, ఆయన పిలుపు తగ్గట్టుగా మనం జీవిస్తే, దేవుడు అనేకమైన ద్వారాలు తెరిచి మనలను, మన పిల్లలను, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని దేవుడే పోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిలుపుకు తగ్గట్టుగా సేవకుడు జీవించాలి. ఎవరి దానికి వ్యతిరేకంగా జీవిస్తే ఏమొస్తాయి అనుకుంటున్నాం? శ్రమలు. అది లోకపు శ్రమలు, లోకపు ఇబ్బందులు, లోకపు కష్టాలు. ప్రభువులో ఉండి శ్రమలు పడితే మనకి ఘనత వస్తుంది. కానీ లోకం విషయంలో ఆరాటపడి మనం శ్రమలు కొని తెచ్చుకుంటే అది మనకి శాపాన్నే తీసుకొస్తుంది. ఒక సేవకుడు బాధపడతా ఉన్నాడు, అయ్యో నా చేతికి వచ్చిన కుమారుడు చనిపోయాడు, నేను కట్టుకున్న నీళ్లు కట్టుకోలేకపోయాను, నా భార్య నా మాట వినట్లేదు అన్నాడు. సో అతను దేవుని యొక్క పిలుపు తగ్గట్లుగా అతను జీవించలేకపోవటం వల్ల వచ్చిన శ్రమలు 3 విధాలుగా వస్తాయని నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను. ఒకటి, మన స్వయంకృత అపరాధాల వల్ల వచ్చే శ్రమలు. రెండవది, దేవునిలో ఉండిన తర్వాత సాతాను శోధించే శ్రమలు. మూడవది, దేవుడు మన విశ్వాస జీవితాన్ని పరీక్షించే శ్రమలు. ఏమండి, స్వయంకృత అపరాధాల శ్రమలు అంటే మనం ఆశపడేవన్నమాట. దేవుడు వద్దన్నా కానీ చేసేవే స్వయంకృత అపరాధ శ్రమలు. ఒకవేళ దేవుడిలో ఉండి సాతాను శోధిస్తే వచ్చే శ్రమకి దేవుడు 2 ఆశీర్వాదం మన కొరకు దాచి ఉంచుతాడు. మూడవది, దేవుడు పరీక్షించే శ్రమల్లో మనం నిలిచి ఉంటే దేవుడు గొప్ప బహుమానాలు మన కొరకు ఉంచుతాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక పిలుపుకు తగ్గట్లుగా మనము జీవించాలి, పరిశుద్ధతను కలిగి మనము జీవించాలా. మీకు బైబిల్లో చాలా మంది వ్యక్తులు తెలుసు పరిశుద్ధంగా జీవించరు. సపోజ్ ఉదాహరణకి యేషోబు గారు ఉన్నారు. ఆ యేషోబు గారు అక్కడ ఉన్నప్పుడు పోతీఫరు భార్య అతన్ని ఆశించినప్పుడు తన పరిశుద్ధతను అతను కాపాడుకున్నాడు. ఒక సేవకుడుగా మనము ఆ స్త్రీ విషయం తీసేసిన లోకపరమైన వాటి విషయంలో కూడా మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. ఒక సేవకుడు చెప్తా ఉన్నాడు, 3 విషయాల్లో ఒక సేవకుడు జయించాలి: స్త్రీ వ్యామోహం, సిరి వ్యామోహం, అధికార వ్యామోహాన్ని జయించాలంట. అప్పుడు మనలో ఏముంటుందంటే పరిశుద్ధత ఉంటుంది. ఒక సేవకుడికి ఏముండాలంటే వీరిలో మంచి సాక్షి ఉండాలి, మదిలో దేవుని యొక్క వాక్యం ఉండాలి, గదిలో సేవకుడికి ప్రార్థన ఉండాలి. ఇది ఒక మంచి సేవకుని యొక్క లక్షణాలు. పిలుపు తగ్గట్లుగా జీవించడం. రెండవది, ఏర్పాటులో ఉన్న వారిలో ఉన్న లక్షణాల గురించి అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని, జాలి కలిగిన మనసు ఉండాలంట. సపోజ్ మన ఏపీ క్యాపిటల్ ఫెలోషిప్ లో సంథింగ్ జరగకూడదు, ఏదైనా చిన్న అనారోగ్యం జరిగింది, అతనికి ఒక 10,000 రూపాయలు అవసరమైనాయి. మన ఫెలోషిప్ లో 20 మంది ఉన్నారు. మనిషికి 500 కాడికి వేసుకుంటే ఎంత వస్తాయి? 10,000
వస్తే అది హెల్ప్ చేసాం. ఇప్పుడు మనం అతని పట్ల జాలి కలిగి ఉన్నావా లేదా, దయ కలిగి ఉన్నావా లేదా? కాబట్టి ఈ హెల్పింగ్ నేచర్ అనేది ఉండాలి. ఇది దేవుడు మనకి ఇచ్చింది. ఈ సేవకులు మనం పుచ్చుకోవడం కంటే ఇచ్చుట లేదు. అంటే అవసరాన్ని బట్టి మనం ఇచ్చే వారమై ఉండాలి. కాబట్టి ఒక సేవకుని విషయంలో, తోటి సేవకుని విషయంలో ఒకరి ఒకరు సహాయం చేసుకొని ఒకరు ఒకరు బలపరుచుకునే వారిగా ఉండాలి. ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉంటే, కుటుంబ విషయంలో కృంగిపోయిన స్థితిలో ఉంటే, లేదా ఆర్థిక విషయంలో కృంగిపోయి ఉంటే ఆ సేవకుని మాటల ద్వారా కనీసం మనం బలపరచాలంట. లేదు 10 మంది వెళ్ళి మనం ఓదార్చాలంట. లేదు కలిగిన వారి దగ్గర, నలుగురి దగ్గర తీసుకొని ఆ వ్యక్తికి సహాయం చేసి అతని జీవితంలో ఆనందాన్ని మనము నింపాలి. అది యేసయ్య నిజమైన ప్రేమ. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే పరిశుద్ధత ఉండాలి, అలాగే ఆ పిలుపు తగ్గట్లుగా జీవించాలి. మూడవది జాలి కలిగిన మనసు ఉండాలి. నాలుగవది దయ కలిగిన హృదయము ఉండాలి. యేసయ్య దయ కలిగిన వాడే కదా, దయ కలిగిన వాడు. ఏంటి విషయం అంటే, ఒకవేళ మన విషయంలో ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా మన బూతు మాట అంటే, ఎవరైనా మన అపార్థంగా లేకపోతే మనం ఎవరైనా చెడ్డగా చిత్రీకరిస్తే వాళ్ళ ఎడల దయను చూపించాలంటే క్షమించే గుణాన్ని మనము చూపించాలండి. పగ తీర్చుకోవడానికి చేస్తే ఉపయోగం ఏమీ లేదు. నిన్ను ప్రేమించిన వాడిని ప్రేమిస్తే పెద్ద ఉపయోగం ఏమీ లేదు. నీకు 500 ఇచ్చిన వాడికి 500 ఇవ్వడం పెద్ద ఉపయోగం లేదు. కానీ యేసయ్య చెప్పింది ఏంటంటే, అలా చేసే వాళ్ళు ఎవరున్నారు అంటే పాపులు ఉన్నారు, సొంతంలో పాపులైన వారు అలా చేస్తారు. పెద్ద మీ ఉపయోగం లేదు ఆయన. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారికి కూడా మీరు ప్రేమించాలి. మీరు సహాయం చేయని వారికి కూడా మీరు సహాయం చేసినప్పుడు అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అది నా పిల్లలైన వారికరంగా ఉంటుందని యేసు ప్రభువు చెప్పాడు. నీకు మేలు చేసిన వాడికి మేలు చేసిన వాళ్ళ ఉపయోగం ఏంటి? నేను ప్రేమించిన వాడిని ప్రేమిస్తే ఉపయోగం ఏంటి? నీకు పెట్టిన వాడికి నువ్వు పెడితే ఉపయోగం ఏంటి? అలా పాపులు సొంతలు కూడా చేస్తున్నారు కదా, అది పెద్ద విషయం కాదు కదా. దానికి మించిగా ఉండాలి మన ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మనలో దయ కలిగిన మనస్సు ఉండాలండి. దయ కలిగిన మనస్సు, దయ అది నిజంగా క్రీస్తు ప్రేమను ధరించుకున్నప్పుడే మనలో దయ అనేది ఉంటుంది. రైట్. రెండోది వినయము. ఆరోది వినయం. ఈ వినయం అనేది సేవకులకి చాలా అవసరం. వినయంగా తగ్గించుకుంట. ఈరోజు హెచ్చించుకోవటానికో దేవుడు మనకు పిలవాల, కావాలి ఎగరాటానికో దేవుడు పిలవాల, మనకున్న వాటిని గొప్పగా చూపించుకోవటానికో చూపించడానికో పిలవాల. కాబట్టి అంతటి మహనీయుడు, శక్తిమంతుడు, కాబట్టి వేవేల దేవతల చుట్ట పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనబడుతున్న ఆ దేవదేవుడైన యేసు క్రీస్తు ప్రభువారే తగ్గించుకొని లోకంలోకి పాపులైన వారి కోసం వచ్చాడంటే, చాలా అల్పులైన పాపులైన వారి కోసం వచ్చాడు. మన దేవుని విషయంలో హెచ్చించుకోవడానికి తగదు, కానీ ప్రభువుని బట్టి అయితే మనము హెచ్చించుకోవచ్చు. నేను ప్రార్థనాపరుడినే, నేను ఒక మంచి యథార్థంగా సేవ చేస్తా ఉన్నాను, దేవునికి ఇష్టమైన సేవ చేస్తా ఉన్నాను, మనుషులు మెప్పించే సేవ చేయట్లా, దేవుడు మెప్పించే సేవ చేస్తున్నా. మనకి మనం సంతృప్తి చెందే విధముగా మన భక్తి ఉండాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక సేవకులు ఏమన్నారట? తగ్గింపు. కొంతమంది కాబట్టి ఆ వాక్యానికి ఇవ్వకపోతే ఏమవుతారు? అలుగుతారు. కొంతమంది అవకాశాలు ఇవ్వకపోతే అలుగుతారు. కనుక అలాంటి స్థితి మనం ఉండకూడదు. ఇంకో మాట చెప్పి ముగించేస్తున్నాను. ఏమండి? దీర్ఘశాంతము, ఓర్పు కలిగి ఉండాలి. ప్రేమ కూడా సేవకులుగా కలిగి ఉండాలి. ఈరోజు ప్రేమ లేకుండా ఒక ఆమె చెప్పింది, లేడీ చెప్పింది ఎన్నో మాట, సేవకులు అంట కలిసి ఉండే శత్రువులు అంట. సేవకులు కలిసి ఉండే శత్రువులు, ఒకరి మీద ఒకరు చెప్పిన ప్రేమ ఉండవు. అలా ఉండకూడదు. ఏమండి? కనుక ఆ ప్రేమను, ఆ దయను, ఆ ఓర్పును, ఆ పరిశుద్ధతను, ఏమండి ఆ సమర్పణను, ఆ పిలుపు తగ్గట్లు మనం అందరూ జీవించాలని యేసు క్రీస్తు ప్రేమట వేడుకుంటున్నాను. నా సొంత మాటలు అయితే దయతో క్షమించండి. దేవుని యొక్క వాక్యం అయితే మనము బలపడే వారిగా ఉందాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.